హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పుస్తకం సందీప్ని. 30,000 సబ్స్క్రైబ్ చేరుకున్న తరుణంలో సబ్స్క్రైబ్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దానము కోరుకోమనగా ప్రేమను కోరుకున్నావు. ఏమ చూచి కోరుకున్నావంటేనే అందమును చూచి కోరుకున్నా అన్నావు. ఆ అందం అనేది నా ఒక్కదాని సొత్తు కాదండి. ఒక కట్టె బొమ్మను తీసుకువచ్చి దానికి శ్వేతాంబరమైన పీతాంబరములు కట్టించి అలంకరణమైన సొమ్ములు పెట్టినట్లయితే ఆ కట్టె బొమ్మే ఒక రంభగా కనిపిస్తాది. మరి అందమైన కట్టె బొమ్మను కాలబెడితే బొగ్గులైన అక్కర వస్తాయి, కానీ అందమైన నా దేహాన్ని కాలబెడితే బూడిదైన అక్కర వస్తుంది. ఆ బ్రాహ్మణ, ఈ బూడిది అక్కర రాని జీవితాల పైన మీకు ఆశలు ఎందుకు? ఇది ఎంత వృధా. మీ ధారణ మీరు వెళ్ళిపోండి. సురమాంబ, ప్రతి మనిషికి నచ్చ చెప్పాలి గాని రెచ్చగొట్టకూడదమ్మా. నన్ను వెళ్ళిపోమ్మంటే ఎక్కడికి వెళ్ళిపోతాను? మధవాతి మన్మధుడు వేసే రావు శరీరములకు నా మనసంతా తల్లాడుతున్నది. ఎలా ఉన్నది? నా పరిస్థితి ఎలా ఉన్నదంటే, నా భర్త సురపరచి నాకు ఇవ్వగా ఆ సురాభాండవ నా శిరపన తీసుకొని వస్తుండగా సురాభత్తము తొలగి నా దేహం పైన పడి నా దేహం అంతా కళ్ళు కంపు వాసన వస్తున్నది. ఈ నీచమైన దేహాన్ని అంటడానికి మీ మనసులా అంగీకరిస్తున్నదండి. ఒకటి గుర్తుంచుకో బ్రాహ్మణ, దీన హస్తే ధనము ధన్య స్వభార్య యాంచయవనము స్వామి కారే చుచ ప్రాణము నిశ్చయో మమ మాధవ అన్నారు. అనగా ఏమిటి? మన దగ్గర డబ్బులు బాగుంటే ఏం చేయాలి? పేదవారిని చూసి దానం చేయాలి. మన ఇంట్లో ఎవరు ఎక్కువగా ఉంటే ఏం చేయాలి? ఇంట్లో మన భార్యకే దానం పోయాలి. ఇందుకు నిదర్శనం ఏమిటంటే, గోకుడున్న వారికి గోర్లు ఉండాలి. ఎందుకో? గోక్కోవటానికి. యవ్వనం ఉన్న వానికి భార్య ఉండాలి. మీలో యవ్వనం ఎక్కువగా ఉన్నట్టుంది. ఇక భార్యను చేసుకుని పగలే రేయనగా పగలనగా దాని పక్కలో మరి దానికి దాసోహం చేయొచ్చు కదండి. ఈ మంది కాశపడి కర్మ మీకెందుకండి? అట్లా అంటావు. పెళ్లి చేసుకోమన్న మాట చాలా బాగుంది, వినయంగా ఉన్నది, విధేయతగా ఉంది. కానీ పెళ్లి చేసుకుంటే అది ఒక తంట. రోజు ఒకే వంట తింటే ఏమి రుచి అంట? గచ్చున్న వానికి లజ్జ ఉండదంట. అది లేకనే కదా అంట. నేను బ్రాహ్మణ పరాయ నాకు
మనిషికి నచ్చ చెప్పు చెట్ల లెటలు తిరిగాను ఏ పాము బ్రాహ్మణ పరాయి ఆడవారంటే పాకురు పట్టిన బండ లాంటి వారు. పాకురు పట్టిన బండ పైన కాలు పెడితే జారి పెడతాం, జారి పడితే మూతి పనులు రాదని ప్రతి మానవుడికి ఎలా భయం ఉంటుందో పరాయి ఆడవారితో మాట్లాడేప్పుడు కొంచెం జాగ్రత్త సుమా. అది కాక మీకు మాట ఇచ్చాను. ఇచ్చిదు తప్పుకుంటే కుక్కతో సమానం అన్న ఉంచింది నాకినట్టు. మొన్న కవి చెప్తాడు, కోడట కక్కింది తింటదట, ఉంచింది నాకుతుందట. అట్లనా? అబద్ధం ఆడిన చెప్పు పోతావు. బ్రాహ్మణ బ్రాహ్మణ ఆగు ఆగు. అబద్ధం అనేది మా నోట రాదు. రాకుండా నీకు దానం ఇస్తాడు అభయం ఇచ్చాడు కావున సరేనో. నీ బాధ అర్థం చేసుకోవాలి తప్పనిసరిగా. నీకు ప్రేమే కావాలనుకుంటే నీ మాటలు నాకే సరేనో. ప్రేమే కావాలనుకున్నట్లయితే నా తోడుబాటుగా మా ఇంటికి రండి, అక్కడ ఇస్తాను. ఎక్కడ? ఇంటి వద్ద. అడవిలో అసంతృప్తి ఉంటుంది సురమామ, ఇంటికాడ ఎగిరవేశం. బ్రాహ్మణ ఇంటి వద్ద ప్రేమను ఇస్తానన్నాడు. ఎవరితోని? నీ కావలసింది ప్రేమ అనుకుంటే నువ్వు పుట్టిన దానికోసం అనుకుంటే. మా అంతఃపురంలో ఎంతో మంది దాసకాంతలు ఉన్నారు, అందులో ఒక కాంతని చెంత పంపుతాను, ఆమెతో అనుకున్నట్లు మీ ప్రేమను తెచ్చుకుందరు అని దాన్ని నేను కాదంటున్నానా? మా ఇంట్లో దాసకాంత రాజేశ్వరు ఉన్నారండి. దాసకాంత రాజేశ్వరి మంచిగా ఇస్తుంది నీకు ప్రేమ. డాంబర్ రోడ్డు చేసినట్టు చేస్తుంది నిన్ను. పో సురమాంబ పుండొక్కనే ఉంటే మందొక్కడ పెడితే పుండు నయమైందా? ఇలాంటి ఊళ్ళో ఒక పిల్లగానికి తేలు కొడితే వాడు ఏడుస్తూ ఉంటే వాళ్ళ తండ్రి బాధపడ్డాడు. నొక్కగా నొక్క కొడుకు జన్మించింది కదరా, బడికి పోరా అంటే బడి బంద్ చేసి బర్లగాయ నేర్చుకుంటేవి, తేలు గుట్టించుకుంటేవి, చనిపోతే నాకు తలగొరు పెట్టే దిక్కు లేకుండా అవుతాదేమోనని కన్న ప్రేమ ఆపలేక కొడుకుగా కూడా రోగాన్ని బాగు చేయడానికి డాక్టర్ గారికి వెళ్ళాడు. డాక్టర్ గారు నా కొడుకు తేలు గుట్టింది, మందు పెట్టవయ్యా అన్నాడు. డాక్టర్ మందు చేతికి ఇచ్చి తండ్రి చేతికి ఇచ్చి నీ కొడుకు తేలు ఎక్కడ కుట్టాదో అక్కడ పెట్టరా బాబు అన్నాడు. ఆ మందు పట్టుకొని తండ్రి కొడుకు కాడికి వచ్చి కొడుకా కోటి లింగం నీకు తేలు ఎక్కడ కుట్టిందిరా బాబు అని అడిగాడు తండ్రి. నానా శంభులింగం నేను ఆటలాడుకుంటే పాత గోడ మూల గుట్టింది నానా అన్నాడు కొడుకు. కుట్టిన కాడ పెట్టమన్నాడు కదా డాక్టర్ మందని, తండ్రి తీసుకువెళ్లి పాత గోడ మూలకు పెట్టిందట మందు. పిల్లగానే కుట్టింది బొటనేలికాయ, మందు పాత గోడ మూలకు పెడితే విషబాధ తక్కువ అవుతుందా? మనసంతా నువ్వే, తనువంతా నువ్వే, నువ్వు లేదే నా జీవితం లేదు, నీ శ్వాసే నా స్పర్శగా భావిస్తూ ఉన్నాను సురమాంబ. బ్రాహ్మణ మృత్యుండ బేకం భౌమాండ రూపం సువర్ణ బేకం భౌమోషుగాని గోక్తుల బేకం బహుదేవి యాతము ఏకా పరమాత్మ బహుదేవవర్తిని అన్నారు. ఈ మంత్రానికి అర్థమైంది. కొండలు వేరు వేరుగా ఉన్న మన్నంతా ఒకటి, సొమ్ములు వేరు వేరుగా ఉన్న బంగారం అంతా ఒకటి, ఆవులు తెల్లగా నల్లగా ఉన్న పాలన్నీ తెల్లగానే ఉంటాయి. నీకు అర్థం కాకపోవచ్చు. కొన్ని పరుపుల కబర్లు కొన్ని ఎర్రగా ఉంటాయి, కొన్ని పచ్చగా ఉంటాయి, కొన్ని నల్లగా ఉంటాయి, కానీ లోన ఉన్న దూది మొత్తం ఒకటే కదా. మరి ఏ ఆడవారైతే నీకు కావలసింది ప్రేమే కదా. కొంతమంది ఆడవారు కొంతమంది బక్కగా ఉంటారు, కొంతమంది లావుగా ఉంటారు, కొంతమంది పొట్టిగా ఉంటారు, కొంతమంది పొడుగ్గా ఉంటారు. మరి ఏ రాయి అయితే పలు రాళ్ళు కొట్టుకోవడానికి పలుకు రాయే కావాలన్నా ఏ ఆడవారికి ఉంది బ్రాహ్మణ? కంకరాలతోడైనా రాళ్ళు కొట్టుకోవచ్చులే కానీ సురమాంబ అడవిలో మోదు పువ్వు ఎర్రగుంటది, ఊళ్ళో గులాబీ పువ్వు ఎర్రగుంటది. మీ ఆడవాళ్ళు గులాబీ పువ్వులు దంచుకొని శిఖలు పెట్టుకుంటారా మోదుగు పువ్వులు? మా ఆడవారి గులాబీ పువ్వులు అంటేనే ఇష్టము. ఈ ప్రపంచంలో నా కళ్ళ కనబడ్డ ఆడవాళ్ళు మొత్తం ఎందుకు పనికిరాని మోదుగు పువ్వు లాంటి వాళ్ళు. నువ్వు ఒక్కదానివే గులాబీ పువ్వులా కనబడ్డావు. తెచ్చుకుంటా చెట్టు మీద చెయ్యలేవా? గులాబీ పువ్వు అందంగానే ఉంటాది గాని అందమైన గులాబీ పువ్వు వెనుక ఒక ప్రమాదమైన వస్తువు ముళ్ళు ఉంటుంది. దాన్ని ప్రేమించిన ఆడవారు వెనక ముందు తెలియకుండా పువ్వులుగా బాగా తెంపినట్లయితే వెనక ఉన్న ముళ్ళు పుచ్చుకొని ప్రమాదం వాటిల్లుతుంది. అందమైన గులాబీ పువ్వు వెనుక ప్రమాదమైన వస్తువు ముళ్ళు ఉన్న విధంగా అందమైన నా వెనక ముళ్ళు లాంటి కూడా నా భర్త ఉన్నాడు. నన్ను అంటడానికి వచ్చావో మీ ప్రమాదం తప్పదు సుమా. నీకు మొగడు కూడా ఉన్నాడా అంటే నా మొగడు నాకే సొంతము. డైలీ సీరియల్ సురమాంబ చిన్న చక్కాని
ఈ గౌడ కులమా అందుకని అంటారమ్మా, ఇంటి ముందు పువ్వు బుయ్యగానే పలివరం ఏర్పడ్డాడు అన్నట్టు ఇంత చక్కని గౌడ కులములో పుట్టావు, వాడి వంక లేకుంటున్నావు. నన్ను ప్రేమించకున్నా పర్వాలేదు గాని సురమాంబ, ఒక్కసారి నన్ను చూసి నవ్వనన్న నవ్వు, నీ నవ్వు చూసి నా రోగం అన్న పోతుంది. గాంటు కప్ప ముఖం పెట్టినట్టు ఎందుకు పెడతావు? సచ్చినాడేమో తీసుకుపోయింది. ఎవరు చెప్తుందో తెలుస్తున్నది కానీ బ్రాహ్మణ నేను నవ్వాలా? ఆడవారు అన్ని వేళలు నవ్వరండి. ఎందుకో? వారికి అనుకూలమైనప్పుడే నవ్వుతారు. ఎందుకో? అసలు ఆడపిల్లలంటే ఎలాంటి వారు తెలుసా? నాకే ఎరుక, నిన్ను మొదటిసారిగా అడిగినా. బ్రాహ్మణ చెరువులో ఉంటాయి తామెర పువ్వులు, ఆ పువ్వులు అన్ని వేళలో వికసించవండి. ఉదయాన వారి మిత్రుడు సూర్యుడు ఉదయించినప్పుడే ఆ పువ్వులన్నీ చక్కగా వికసిస్తాయి. అలానే ఆడవారికి అనుకూలమైన వారు తన భర్త వెంట ఉన్నప్పుడే నిజమైన ఆడవారు చిరునవ్వు నవ్వుతారు. కానీ భర్త లేని వేళ నవ్వే ఆడవారు కూడా ఉంటారండి. ఉండరా? అలా నవ్విన ఆడవారి నవ్వులకు ఎన్నో కారణాలు కలిగి ఉంటాయి. ఒక ఆడది నవ్వుతుంది, ఒక మగవాని ప్రాణాన్ని తీస్తుంది. ఒక ఆడది నవ్వుతుంది, ఒక మగవాని ప్రాణాన్ని కాపాడుతుంది. ఇలా ఆడవారి నవ్వులకు ఎన్నో కారణాలు ఉంటాయి. కావున నీ బ్రహ్మ వృధా వెళ్ళిపో బ్రాహ్మణ. సురమాంబ వెళ్ళిపోమ్మంటే ఎక్కడికి వెళ్తావే వెంపటి అంటే నీ వెంపటే ఉంటాను కుంపటి అన్నట్టు నేను ఒక్కనాటి వాడినమ్మా. బ్రాహ్మణ ఒక్కనాటి భోగానికి 6 నెలల రోగమన సుమా. సురమాంబ నీ మాటలు శంకదోసినట్టుగా నువ్వు ఏం మాట్లాడుతున్నావు? బ్రాహ్మణ ఎవరు? పరాయి ఆడవారంటే పతివ్రతలంటే పదును కత్తి లాంటి వారు. పతిని కత్తిని పట్టుకుని మన చేయి తెగుతున్న ఎంత భయం ఉంటుందో పరస్త్రీలతో సంభాషించినప్పుడు కూడా అలా జాగ్రత్త మాట్లాడలేదు. నేను ఏమనలేదు, నువ్వు ఏమన్నావు, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు అడుగు అంటే నేను అడిగిన దయాన్ని దానం అడుకుంటాను సొంతంగా నేను అంటినా? బ్రాహ్మణ నీలాంటి వారికి దానము చేయడానికి గ్రామంలో ఉన్న పంచరాయ భూమి లాంటిది, పట్టా భూమి లాంటిది. అర్థం కాలే. వేదమూర్తులైన బ్రాహ్మణోత్తములు వేద మంత్రములు ఘోషిస్తుండగా అగ్ని సాక్షి నా భర్త బంధువుల సమక్షంలో తాళి కట్టాడు. తన సొంత సొత్తుగా చేసుకున్నాడు. ఈ తనువులో వేరే వారికి చోటు లేదండి. పట్టా భూమి లాగా అయిపోయావన్నాడు. పట్టా భూమిలో మరొకడు కాలు పెడితే పట్టేదారు వరకున్నారా మీ ప్రాణం తీయరు. పట్టా భూమి అయితేనేంటి సురమాంబ, పరాయి వాడు కిరాయికి నాగలి రావట్లేదా? వాడు పొలముల కాలు పెట్టందే, వాడు దున్నందే వీనికి పంట పడుతుందా? నా దగ్గర ట్రాక్టర్ ఉంది, నేను దున్నుతానే. షోరూమ్ ట్రాక్టర్ మహేంద్ర సర్పంచ్ మొన్న కొత్తది. ఆడవారి కోసమైన మగవారు ఎవరైనా బాగుపడ్డారా? ఆనాడు శ్రీరాముని భార్య సీత, ఆ సీతను రావణ బ్రహ్మ తీసుకువెళ్ళి లంకలో పెట్టుకున్నాడు. ఏమన్నా సుఖాన్ని అనుభవించాడా? చివరికి అలాంటి ఆ మహానుభావుడు ఎంత బలవంతుడే రాముడి చేతులు అతమైపోలేదా? మీరు మాత్రము నాను ఉన్న ప్రేమను ఆశించి మీరు ఏమన్నా బాగుపడతారా బ్రాహ్మణ? నీకు పెద్దవాడి పెద్ద కులములు పుట్టిన వాడివి, వెళ్ళిపో. ఎక్కడికి వెళ్తా సురమాంబ? పట్టు పట్టరాదు, పట్టి విడరాదు, పట్టనేని బిగ్గంబు పట్టవలయు, పట్టి విడిచిన దానికంటే పరగా చచ్చుట మేలు. నా నోట నిన్ను గోరనే గోరకూడదు, కోరినాక నిన్ను వదిలి వెళ్ళి నేను బ్రతికితేంది సత్తేంది. ఇక్కడ నా ప్రాణం పోతే నేను ఏమన్నా బాధపడతానా? నీ ప్రేమ తీరినాక ప్రాణం పోతే నన్ను ఎవడన్నా తీసుకొస్తాడా? ఎప్పటికైనా పోయే తర్వాత ఎవరి సొమ్ము సరగని ద్రవ్యం ఎవరి సొమ్ము దాచుకుని ప్రాణం ఎవరి సొమ్ము పారిపోక నిలువ. ఇవాళ ఇంట్లో రేపు మంటే, ఇవాళ దత్త రేపటికి 3 ఎల్లుండికి 10 పోతూనే ఉంటది ప్రాణం.
సత్తాట సత్యం అయితే బ్రాహ్మణ డప్పులు కొడతారు తీసుకోపోతారు బ్రాహ్మణ పోతుంది ఓడిపోయింది నేనే పోతున్నామో సరే పోతే సరే బ్రాహ్మణ ఎవరనుకొని మాట్లాడుతున్నావు ఇలాంటి మాటలు అసలు మా గురించి నీకు ఏమన్నా తెలుసా చెప్పినవారు మేము గౌడ వారిని అంటే ఎలాంటి వారు తెలుసా ఎలాంటి వారు? కళ్ళమేటి గౌడ కులము వరదమయ్యా. బ్రాహ్మణ ఎలాంటి వరమనగా నా భర్త సురా అనే కళ్ళు పదార్థం నాకు పడచివగా ఆ కళ్ళు అనే పదార్థాన్ని దేవతలకు ఎలా అమ్ముకుంటామండి ఎలాగా మాకంటే పెద్దవారిని అన్నయ్య అని పిలిచి, మాకంటే చిన్నవారిని తమ్ముడా అని పిలిచి ఇలాంటి వరస భావాలతో మా కళ్ళు నమ్ముకునే వారము కాదండి మా ఒళ్ళు నమ్ముకునే వారము కాదు ఎవరిని కూడా మాట్లాడుతున్నాం ఏ సంగతి అదిగాక ఈ ప్రపంచంలో ఉన్న అన్ని జాతుల కంటే మా గౌడ జాతి మహా ఘనమైన జాతి. ఏం మాట్లాడుతున్నావు ఏమనుకొని మాట్లాడుతున్నావు ప్రపంచంలో అన్ని కులాల కంటే బ్రాహ్మణ జాతి ఘనము గౌడ జాతి ఎలా ఘనమైంది మీరు ఎలా ఎక్కువైతారు చూడు బ్రాహ్మణ పంచముఖ బ్రహ్మ ముఖం ఎందన మీ బ్రాహ్మణులు పుట్టారు ఆ బ్రహ్మ బాహుజములు అంటే భుజములు ఎందన క్షత్రులు పుట్టారు ఊరుముల ఎందన వైశ్యులు పుట్టారు పాదాల ఎందన శూద్రులు పుట్టారు ఆ పంచముఖ బ్రహ్మ లలాట ముందు వచ్చిన చెమటలో మా నాన్న కవుడుని మహర్షి పుట్టాడు ముఖము కంటే అసలు ఎగోస్థానము కావున మీకంటే మేము ఎక్కువ అని. సరే సురమ్మంబ ఇదివరగా చూసిన ఆడవాళ్ళను తోడబుట్టిన అక్క లెక్క చెల్లె లెక్క చూసేది కానీ ఇంతకు నాకంటే పెద్ద కులము కాబట్టి ప్రేమించకుండా పర్వాలేదు ఒక్క మాట సురమ్మంబ అన్ని మాటలు బొలవని కాంతను ఓలలాడగా రాదు అన్నారు పెద్దలు. ఇష్టపడ్డ ఆడదాన్ని ఇష్టపడితే ఏ కష్టం ఉండదు మగవానికి కానీ ఇష్టపడని వారమ్మటి ఇష్టపడితే చాలా కూడా ముప్పు వస్తుందని నాకు అర్థమైంది బాగా నాకు అర్థమైంది ఒకటే నా మాట విను నువ్వు ప్రేమించకుండా పర్వాలేదు కానీ ఒకసారి ఇలా పట్టుకోని నన్ను చెడగోరినప్పుడు నీకు ధర్మము కాదు నాలో ఏ స్థానం ఉందండి నా కోసం ఎందుకు ఆశపడతారు బ్రాహ్మణ ఆడవారు చెట్టుపైన పువ్వులు తెంచి మాల గట్టి తలలో ధరిస్తారు ఒక రాత్రి గడిచిన తర్వాత ఆ పూల మాల ఎలా ఉంటదండి వడలిపోతాది ఆడవారు పూలు తెంచి మాల గట్టి తలలో ధరించిన విధముగా నా భర్తను పెళ్లి చేసుకొని వచ్చి నాలో ఉన్న ప్రేమను అనుభవించాడు నాలో ఉన్న ప్రేమ ఏలాంటిది మలినమైన మాల్య పూల లాంటి నా ప్రేమకు ఎందుకు ఆశపడతావు బ్రాహ్మణ పనికిరాని వస్తువులను ఏడెత్తారు బజార్ మీద పారేస్తారు ఇప్పుడు వడలిపోయిన మల్లెపూలను ఏం చేస్తారు ఇంట్లో దాచుకోరు కదా బజార్ మీద బారెత్తే దారెంబడి వచ్చే మేకపోతులు వస్తే మేసిపోవా అయ్యా పతివ్రతను నన్ను బ్రతిలాడగబోకు బ్రహ్మణో భార్యను పాతివ్రత
సత్యాన్ని పాటిస్తున్నాను. అవును. ఆడవారికి రూపం ఏమిటయ్యా? ఆ. కోకిలాన స్వరూపం పాత్రస్తు చూస్తాము విద్యారూపం విరూపానము క్షమరూప తపస్సీనమన్నారు. అవును. కోకిలకు తన స్వరమే రూపమన్నారు. అవును. మగవాడు అన్న ఇకారము కల్లవాడైన మగవాడికి చదివే రూపమన్నారు. అవును. ఋషులకు శాంతమే రూపమన్నారు. ఆహా. ఆడవారికి వారి పాతివ్రత్యమే రూపమన్నారు. అవును. పతివ్రత